మా 31st ఈవినింగ్ స్టార్ట్ అయింది కేక్ ప్రిపరేషన్‌తోని. ఈ రాత్రి ఒక జస్ట్ డేట్ చేంజ్ మాత్రమే కాదు, ఒక ఇయర్‌లో వచ్చిన అన్ని నవ్వులు, కష్టాలు, మెమరీస్ అన్నిటికి కూడా ఒక థాంక్స్ చెప్పుకొని వెల్కమింగ్ ది నెక్స్ట్ ఇయర్. సో, ఫ్యామిలీ పక్కన ఉంటే 31st నైట్ ఎంత సింపుల్‌గా ఉన్నా కూడా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇక్కడ నేను నా పాప ఇద్దరం కలిసి ముగ్గేసాము. నాకొచ్చిన విధంగా నేను సింపుల్‌గా అయితే వేసుకున్నానండి. అండ్ మా గడప మీద ఉన్న డిజైన్ కూడా పెయింట్ ఏసింది నేనే అండి. సో, ప్రతిదీ నా చేతులతో చేసుకుంటేనే నాకు చాలా తృప్తిగా అనిపిస్తది. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలాగొచ్చిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈలోపు నేను కేక్ అనేది స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర యూజ్ చేశాను ఈసారి. కేక్ మౌల్డ్ కనిపించలేదు కాబట్టి ఇడ్లీ ప్లేట్‌తోనే స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేశాను. ఈలోపు నా చిట్టి తల్లి వెళ్ళిపోయి వాళ్ళ తాతని కాస్త డిస్టర్బ్ చేస్తుంది. పడుకున్న వాళ్ళ తాతయ్యని లేపుతుంది. సో, వాళ్ళ తాతయ్య వచ్చేసి రాత్రిపూట అల్లరి చేస్తే బూచి వచ్చి ఎత్తుకెళ్ళిపోతది అని అంటే మెల్లిగా అలా వస్తుందనమాట. వచ్చి బయటికొచ్చి అల్లరి చేస్తోంది మళ్ళీ. సో, ఇక్కడ మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకున్నామండి. చిన్న స్పాంజ్ కేక్ లాగా చేశాను. దాని మీద వైట్ చాక్లెట్ అంతా స్ప్రెడ్ చేశాను. కాకపోతే కింద కారిపోయింది కాస్త. సో, కేక్ మాత్రం స్పాంజ్ కేక్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఇది ఎగ్లెస్ కేక్ అండి. ఎగ్ లేకపోయినా ఎంత స్పాంజీగా ఉంది చూడండి. ఈ రెసిపీ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను రెసిపీ కూడా పెడతాను. సింపుల్‌గా కేక్ కట్ చేసిన తర్వాత నా చిట్టి తల్లి వచ్చేసి అమ్మ లెట్స్ వాచ్ మూవీ అని అడిగింది. సో, ఇక్కడ మేము వచ్చేసి తన ఫేవరెట్ యానిమే మూవీ ఒకటి చూస్తున్నాము. మా 31st నైట్ అయితే ఇలా సింపుల్‌గా గడిచిపోయింది. సో, 31st నైట్ అంటే జస్ట్ పార్టీ మాత్రమే కాదు. ఇట్స్ అ గ్రాటిట్యూడ్, మెమరీస్ అండ్ hope for tomorrow. So goodbye old year and welcoming new year.